హలో అండి. సండే వచ్చిందంటే నాన్ వెజ్ ఏదైనా వెరైటీగా టేస్టీగా చేయాలనిపిస్తుంది. నేను ఇప్పుడు మెంతికూర మటన్ కర్రీ చేస్తున్నాను. దీనికోసం ఫ్రెష్గా కడిగిన 1 కేజీ మటన్ బోన్స్ ఉంటే బాగుంటుందని చెప్పేసి బోన్స్తో తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టేసి దాంట్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని వేడయ్యాక సాజీరా పువ్వు, చెక్క, లవంగాలు, యాలకులు, మిరియాలు ఆకు వేసుకుని దాంట్లోనే కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లిని వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి వీటన్నిటిని కలుపుకొని ఇప్పుడు సన్నగా కట్ చేసిన పుదీనా తరుగు, ఇంకా 4-5 కట్ చేసుకున్న పచ్చిమిర్చిని, ఒక 2-3 ఉల్లిపాయలను వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. ఇప్పుడు దాంట్లో కొంచెం పసుపు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఉప్పు వేసి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఆ పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 మినిట్స్ మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పక్కన పెట్టుకున్న మటన్ని అంతా వేసి దాంట్లో కలుపుకోవాలి. 5 మినిట్స్ అలాగే ఉడకనివ్వాలి. అప్పుడు దాంట్లో మటన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. అదంతా బయటకు వచ్చిన తర్వాత ఒక 10 మినిట్స్ ఉడకనిచ్చేసి దాంట్లో సన్నగా కట్ చేసుకున్న నేను ఒక గుప్పెడు మెంతికూర తీసుకున్నాను. అది వేసుకొని దాంట్లో ఒక 2 టమాటాలను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలాగే ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఇప్పుడు మనకు సరిపోయినంత కారం వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ధనియాల పొడి కూడా వేసుకొని ఒక్కసారి కలిపేసి ఒక 2 మినిట్స్ ఉంచేసి తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ పోసేసి ఒక విజిల్ పెట్టుకోవాలి. మటన్ లేతగానే ఉంది కాబట్టి నాకు ఒక విజిల్కి ఉడికిపోయింది. విజిల్ తీసాక కొంచెం గరం మసాలా, తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలి. ఇంకా రెడీ అయినట్టే తినడానికి. ఇంక చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మెంతికూరతో ఎప్పుడైనా ట్రై చేశారా? చేస్తే ఎలా ఉంది? చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.